మనం మార్కెట్ నుంచి ఎక్కువగా తెచ్చుకునే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లం, వెల్లుల్లి ఇవి ఎక్కువ తెచ్చుకుంటే మార్కెట్ నుంచి వాటిని ఎక్కువ రోజులు చెడిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి, నేను సుమనని. వెల్కమ్ టు గుజరాత్లో తెలుగమ్మాయి సుమన ఛానల్. ఫస్ట్గా కరివేపాకు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కరివేపాకుని తీసుకుని వాటిలో చెడిపోయిన ఆకులన్నీ తీసేసి దాన్ని నీట్గా ఒలుచుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, నీట్గా ఒలిచేసుకొని కరివేపాకునంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత దాన్ని శుభ్రం పరుచుకుందాము. ఎందుకంటే కరివేపాకు మీద డస్ట్ అదంతా ఉంటుంది కదా, ఆ డస్ట్ పోవడానికి కొంచెం నీళ్ళు తీసుకుని దానిలో ఈ కరివేపాకుని వేసుకుని బాగా శుభ్రం చేసుకుని తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ తీసుకోండి. ఒక క్లాత్ తీసుకుని ఈ కడిగిన కరివేపాకుని ఆ క్లాత్ మీద వేసి తడంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. ఎండలో పెట్టొద్దండి, కరివేపాకు పాడైపోతుంది. ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోండి క్లాత్లో. కరివేపాకు తేమగా ఉంటే త్వరగా చెడిపోతుంది. అందుకే తేమ ఏమి లేకుండా పొడిగా ఉండేలాగా కరివేపాకుని చూసుకోండి. బాగా ఫ్యాన్ కింద తడంతా ఆరిపోయే వరకు ఆరబెట్టుకుని ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్లో దేంట్లో అయినా సరే, మీకు దేంట్లో కావాలంటే దానిలో వేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుందండి. ఇలా ఎవరైనా చేస్తున్నట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. పచ్చిమిర్చి తీసుకుని వాటి తొడాలన్నీ ఒలుచుకుని సేమ్ ఇవి కూడా ఒక క్లాత్ మీద వేసుకుని తడేం లేకుండా ఆరబెట్టుకోండి. ఇలా తొడాలు తీసేసి ఆరబెట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, వాటి తడిపోవడానికి నేను పైన క్లాత్ వేసి కొంచెం అదిమినట్టుగా చేస్తున్నాను. కాటన్ క్లాత్లో వేసుకుంటే తడంతా పీల్చుకుంటుందండి క్లాత్. ఇవి కూడా అంతే, తడంతా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి కూడా అంతే. ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనం వాటిని ఫస్ట్ అల్లాన్ని నీట్గా కడుక్కొని తర్వాత చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెల్లుల్లి కూడా వేసుకున్నానండి నేను. మీరు వెల్లుల్లి అవసరం లేదు, అల్లం ఒకటైనా ఇలా చేసుకోవచ్చు. తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకుని దీంతో పాటుగా నేను కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపుతో పాటుగా ఒక సగం గిన్నె నూనె నేను తీసుకుంటున్నాను చూడండి. దాంతో పాటుగా ఒక సగం గిన్నె నూనె, ఒక స్పూన్ సాల్ట్. నేను చాలా చిన్న స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. మీది పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ మూడు వేసి మిక్సీ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా రోజులు చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి తీసుకొస్తాను. చూడండి, బాగా స్మూత్గా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా చాలా రోజులు చెడిపోకుండా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనం కూరల్లో వేయడానికి చాలా తొందరగా పని అయిపోతుంది. మన టైం సేవ్ అవుతుంది, మన పని తొందరగా అయిపోతుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు వెల్లుల్లి కూడా అంతే. వెల్లుల్లి రెబ్బలన్నీ ఒలుచుకొని దాన్ని అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా చాలా రోజులు చెడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.